హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ వచ్చేసరికి ఎగ్జామ్ పేపర్ ప్రెజెంటేషన్ ఎలా రాయాలి, ఆన్సర్స్ ఎగ్జామ్ పేపర్లో ఎగ్జాక్ట్గా ఇన్స్టిట్యూట్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ని మ్యాచ్ చేస్తూ ప్రజెంటేషన్ అనేది ఎలా చేయాలి అనే ఈ కాన్సెప్ట్ మీద అయితే నేను మాట్లాడబోతున్నాను. అండ్ ఈ వీడియోలో ఉన్న కంటెంట్ వచ్చేసరికి బోత్ సిఏ సిఎంఏ స్టూడెంట్స్ వెదర్ అట్ ఇంటర్ లెవెల్ ఆర్ ఫైనల్ లెవెల్ అందరికీ ఈ వీడియోలో ఉన్న కంటెంట్ యూస్ఫుల్ అవుతుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ నౌ వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ వచ్చేసరికి ఆన్సర్స్ పేపర్లో ప్రజెంటేషన్ అనేది ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే, ఫస్ట్ ఒక ఎగ్జామినర్ వచ్చేసరికి ఇన్ ఎ డేలో మోర్ దెన్ 100 పేపర్స్ వాళ్ళు వాల్యుయేషన్ చేస్తారు. అండ్ వాళ్ళు ప్రతి పేపర్ని రీడ్ చేయరు. ఫస్ట్ ఏంటంటే వాళ్ళు స్కాన్ చేస్తారనమాట. మన పేపర్స్ని ఫస్ట్ వాళ్ళు స్కాన్ చేస్తారు. అండ్ క్లీన్ ప్రజెంటేషన్ ఉండాలి. ఎందుకు నేను క్లీన్ ప్రజెంటేషన్ ఉండాలి అని అంటున్నానంటే, క్లీన్ ప్రజెంటేషన్ ఉండటం వల్ల ఒక గుడ్ ఇంప్రెషన్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ అలాగే ఒక ఎగ్జామినర్ మన పేపర్ ఫస్ట్ చూసినప్పుడు ఎలాంటి ఇంప్రెషన్ కలుగుతుంది అని అంటే, వాళ్ళకి కాన్సెప్ట్ క్లారిటీ ఉంది. సో దట్ దానివల్లనే స్ట్రైక్ ఆఫ్ చేయలేదు, ఇన్ ఏ ఫస్ట్ గోలోనే ఆన్సర్ని ప్రజెంట్ చేశారు. అండ్ వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉన్నారు ఈ ఆన్సర్ గురించి అన్న ఒక ఇంప్రెషన్ అయితే డిఫరెంట్గా క్రియేట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఏంటి అంటే, ఆన్సర్స్ సబ్జెక్ట్స్ వైజ్ ఎలా ప్రజెంట్ చేయాలి అని అంటే, లైక్ థియరీ పేపర్స్ అవ్వనివ్వండి ఆర్ డిటి ఐడిటి ఆర్ ఎఫ్ఆర్ పేపర్ అయినా కూడా ఒక గోల్డెన్ రూల్ అనేది ఉంటుంది. 3 లేయర్ ఆన్సర్ అంటే, ఫస్ట్ ఏంటి అంటే సబ్జెక్ట్ని బట్టి ఫస్ట్ స్టెప్ అనేది మారుతుంది. లైక్ స్టాండర్డ్ అవ్వచ్చు, ప్రొవిజన్ అవ్వచ్చు, క్లాజ్ అవ్వచ్చు, లేదా డెఫినేషన్ అవ్వచ్చు. సబ్జెక్ట్ని బట్టి ఫస్ట్ స్టెప్ అవుతుంది అనమాట. సెకండ్ వచ్చేసరికి ఏంటంటే అప్లికేషన్ చేయాలి. సో పైన చెప్పిన ప్రొవిజన్ని మన ఫ్యాక్ట్ ఆఫ్ ద కేస్కి అప్లికేషన్ చేయాలన్నమాట. థర్డ్ స్టెప్ వచ్చేసరికి ఏంటి అంటే కంక్లూషన్ రాయాలి. సో ఈ 3 లేయర్ ప్రాసెస్ అనేది మ్యాండేటరీగా ఫాలో అవుతూ ప్రజెంటేషన్ అనేది చేయాలన్నమాట. అండ్ కమింగ్ టు ఎస్ఎఫ్ఎం ఆర్ కాస్టింగ్ పేపర్స్, ఇలాంటి పేపర్స్లో ఏంటంటే మెయిన్గా ఫార్ములా ఓరియంటెడ్గా ఉంటాయి కాబట్టి దీని ప్యాటర్న్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో ఎలా ప్రజెంట్ చేయాలి అంటే, ఫస్ట్ మనం ఫార్ములా రాస్తాము అండ్ ఆ ఫార్ములాని ఎక్స్ప్లెయిన్ చేయాలి. లైక్ P1 - P0 అంటే వాట్ ఈస్ P1, వాట్ ఈస్ P0, ఆర్ఎఫ్ అంటే ఏంటి, ఆర్ఎం అంటే ఏంటి, బీటా అంటే ఏంటి. సో మీరు పైన రాసిన ఫార్ములాని కింద ఎక్స్ప్లెయిన్ చేయాలి, డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ అలాగే వాల్యూస్, మనకిచ్చిన క్వశ్చన్ నుంచి మనం ఎక్స్ట్రాక్ట్ చేసిన వాల్యూస్ అండ్ ఈ వాల్యూస్ని ఫార్ములాలో రిఫరెన్స్ ఇవ్వాలన్నమాట. సో ఈ వాల్యూ ఆర్ఎఫ్ కింద వస్తుందా, ఆర్ఎం కింద వస్తుందా, P1 కింద వస్తుందా అని అలా రిఫరెన్స్ ఇవ్వాలన్నమాట. అండ్ మనం ఎక్స్ట్రాక్ట్ చేసిన వాల్యూస్ని ఫార్ములాతో అప్లికేషన్ చేసి స్టెప్ బై స్టెప్ ప్రతి ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుంటూ వచ్చి ఎండ్ ఆన్సర్ ఏదైతే వస్తుందో దాన్ని మనం ఒక బాక్స్లో ప్రజెంట్ చేయాలన్నమాట. ఇది ఎస్ఎఫ్ఎం పేపర్ అండ్ కాస్టింగ్ పేపర్ ప్రజెంటేషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీరు బేసిక్గా గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్స్ ఏంటి అంటే, మీరు ప్రతి క్వశ్చన్ని ఇన్ ఏ ఫ్రెష్ పేజ్ స్టార్ట్ చేయాలి. అండ్ అలాగే థియరీ క్వశ్చన్స్ అయితే కనుక, థియరీ పేపర్ అయితే కనుక పేరాస్ రాయకుండా ప్రతి ఆన్సర్ని లైక్ బులెటిన్ పాయింట్స్లో ప్రజెంట్ చేయటం, హెడ్డింగ్స్ సబ్ హెడ్డింగ్స్లో ప్రజెంటేషన్ చేయటము, లేదా మనం చెప్పాను కదా 3 రూల్ ప్రజెంటేషన్ ఉంది కదా, సో ఆ 3 రూల్ ప్రజెంటేషన్ ఫాలో అవుతూ ప్రజెంటేషన్ చేయాలన్నమాట. అండ్ అలాగే ప్రతి ఆన్సర్ని ఓవర్ రైట్ చేయొద్దు, అలాగే ప్రతిసారి స్ట్రైక్ ఆఫ్ కూడా చేయకూడదు. ఎందుకంటే మన సిఏ పేపర్స్లో ఏంటి అంటే మోర్ దెన్ క్వాంటిటీ, క్వాలిటీ ఈజ్ ఇంపార్టెంట్. అలాగే క్లీన్ పేపర్ ఉండటం వల్ల ఖచ్చితంగా గుడ్ ఇంప్రెషన్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే కీవర్డ్స్ని హైలైట్ చేయటం. ఈ కీవర్డ్స్ని ఎందుకు హైలైట్ చేయమంటున్నాను అంటే, మిషన్ స్కాన్ చేసినప్పుడు డెఫినెట్గా మీరు ఏదైతే కీవర్డ్స్ స్కాన్ చేస్తున్నారో మీకు డెఫినెట్గా బెనిఫిట్, మార్క్స్ స్కోర్ చేయడానికి డెఫినెట్గా బెనిఫిట్ అనేది ఉంటుంది. సో అందుకే కీవర్డ్స్ అనేవి హైలైట్ చేయండి. అండ్ రిలవెంట్ స్టాండర్డ్స్ రాయటం, స్టాండర్డ్ నెంబర్ మెన్షన్ చేయటం అండ్ సెక్షన్ నెంబర్స్. ఈ సెక్షన్స్ నెంబర్స్ ఏంటి అంటే, మీరు 100% మీరు షూర్గా ఉన్నారు అప్పుడు మాత్రమే సెక్షన్ నెంబర్స్ అనేది రిఫరెన్స్ ఇవ్వండి. ఒకవేళ మీకు క్లారిటీ లేదనుకోండి, అప్పుడు యాజ్ పర్ ద రిలవెంట్ ప్రొవిజన్స్ ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్ అని ఆన్సర్ స్టార్ట్ చేసి కంటిన్యూ చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే, మీరు కంపల్సరీ క్వశ్చన్ ఏదైతే ఉందో దాన్ని లాస్ట్లో ప్రజెంటేషన్ చేయండి. సో మెయిన్గా ప్రజెంటేషన్కి సంబంధించి ఇవన్నమాట నా సైడ్ నుంచి టిప్స్. సో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో షేర్ చేశానో మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.